తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ పురపాలక ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తోంది. అత్యధిక పీఠాలతో దూసుకెళ్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగిస్తోంది. నేరేడుచర్ల, హుజూరాబాద్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, బూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్స్వాడ పురపాలికల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, మధిర, అశ్వారావుపేట, నారాయణఖేడ్, అందోల్, జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్, స్టేషన్ ఘన్పూర్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు మున్సిపల్ పీఠాల్ని సైతం కాంగ్రెస్ దక్కించుకుంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం పురపాలికలు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. దేవరకద్ర, అలంపూర్, దేవరకద్ర, కోహిర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, ఆసిఫాబాద్, క్యాతనపల్లి, జనగామ మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. తెలంగాణ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురపోరులోనూ హస్తం పార్టీ సత్తా చాటింది. తిరుమలగిరిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పట్టు నిలుపుకున్నారు. 15 వార్డుల్లో 11ంటిని గులాబీ పార్టీ గెలుచుకుంది. మిగతా 4 కాంగ్రెస్ పాగా వేసింది. దేవరకొండ, యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లిలో వార్డు సభ్యులను బీజేపీ గెలుచుకుని ప్రభావం చూపింది. చిట్యాలలోని 1వ వార్డులో స్వతంత్రంగా బరిలో దిగిన ట్రాన్స్జెండర్ అభ్యర్థి సుధాకర్ అలియాస్ కావేరి గెలుపొందారు. దేవరకొండలో అభ్యర్థులను క్యాంపులకు తరలించే ప్రక్రియ ఆరంభమైంది.